1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఉషా నమస్తే. నమస్తే రాధా. ఉషా, ఈ మధ్య కాలంలో భార్య బాధితులు ఎక్కువైపోయినారు. మనం ఏ వీడియోలు చూసినా కొట్టడం అలాగే ఉంది, చంపడం అలాగే ఉంది. ఇక అమ్మనా బూతులు తిట్టడం కూడా అలాగే ఉంది. నడి రోడ్లు కూడా కొట్టడం తయారయ్యారు. బండ్లో పోతూ ఉంటారు, వెనకాల వాయించుతూనే ఉంటది భార్య వెనకాల కూర్చొని. నిజంగా ఇలాగా సఫర్ అయ్యే భర్తలు వాళ్ళు విడాకులు కావాలి అంటే వాళ్ళు ఏం చేయాలి అసలు? జనాల కింద ట్రోలింగ్ చేస్తారు, తిడతారు. కానీ సమాజంలో భార్య ఉంటే చాలు, పిల్లల కోసం అడ్జస్ట్ అయ్యే భర్తల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది, పర్సంటేజ్ కూడా పెరుగుతోంది. అండ్ అమ్మాయికి అంటే డబ్బు సంపాదించడం వచ్చిన దగ్గర నుంచి అడ్జస్ట్ అవ్వడం మానేసింది అని ఇలా పిచ్చి ప్రలాపాలు పోతున్నారు. కానీ అబ్బాయిలు అంటే నా దగ్గరకు వచ్చే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అబ్బాయిలే ఉంటారు. నేను వాళ్ళకే డివోర్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చి డబ్బులు లేకపోతే నా మాట వినేదండి, డబ్బులు లేకపోతే మీ మాట ఎందు. సో అదొక అపోహ. కానీ డెఫినెట్ గా అది ఇంపాక్ట్ అయితే చేస్తుంది. ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ తగ్గి అనవసరంగా వీళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడితే వేసేస్తున్నారు. అంటే ఫిజికల్ గా కాదు, మాటలతో. నిజంగానే అంటే నోరు కొంచెం పెరిగిందనో, లేకపోతే మాట వినట్లేదనో, పిల్లల కోసం అడ్జస్ట్ అవుతున్నామనో. సో మరి అడ్జస్ట్ అయినప్పుడు అయిపోండి జీవితాంతం. అంటే మాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ దొరికింది, మాకు డివోర్స్ కావాలని. వాళ్ళేం తక్కువ కాదు. సో నేను వీళ్ళేం వెనకేసుకు రావట్లేదు. బట్ ఇలాగ కూడా ఉన్నారు. బట్ కమింగ్ టు ద రియల్ 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 క్రుయాలిటీ గ్రౌండ్స్ ఉండే భర్తలు కూడా ఉన్నారు. పరువు పోతుందని సంవత్సరాలు ఆడపిల్లలు ఉన్నారని చెప్పి భరిస్తూ, సహిస్తూ, క్షమిస్తూ, ఆడవాళ్ళు టార్చర్ పెట్టి వీళ్ళు బయటకు వెళ్తున్నా సరే పిల్లల మీద చూపించి, పిల్లల్ని కొట్టి వీళ్ళని కంట్రోల్లో పెట్టడానికి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఐఎమ్ హ్యాండ్లింగ్ 2 కేసెస్ లైక్ దట్ రైట్ నౌ. సో ఇలాంటి వాళ్ళకి ఈ ఇద్దరికి గ్రౌండ్స్ ఫర్ డివోర్స్ చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేయాలి రాదా. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద అబండాలు వేస్తే కోర్టు వారు కూడా మనల్ని ఎదురు గట్టిగా వేసుకుంటారు జడ్జి. బికాస్ ఐ డూ ట్రయల్స్ అండ్ ఐ ఆల్సో డూ అంటే క్వశ్చన్స్ వేసినప్పుడు మనం ఎవిడెన్స్ తో సమాధానం చెప్పాలి. ఐ బిలీవ్ ఓన్లీ దట్. నేను చాట్ భారతాలు రాయను అందరిలాగా. కట్టే కొట్టే తెచ్చే షార్ట్ అండ్ స్వీట్ అప్లికేషన్ ఆఫ్ లా పాయింట్స్ ఉంటుంది లాలో. ఎందుకంటే జడ్జి గారు చూసేది అదే. ఐ మేక్ ఫ్రెండ్స్ విత్ జడ్జెస్. అంటే నన్ను గైడ్ చేసే సీనియర్స్ లో ఐ హావ్ కపుల్ ఆఫ్ జడ్జెస్. వాళ్ళు ఒకటి చెప్తారు, ఉషా సోది కాదు అక్కడ కావాల్సింది. మేము జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మేము ఎలా ఆలోచిస్తాం తెలుసా, ఈ పాయింట్ లాలో ఏ రకంగా అట్రాక్ట్ అవుతుంది, వర్తిస్తుంది అనేది ఒకటి చూస్తామని. దట్స్ వేర్ మంచి గురువులు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ అప్లికేషన్ ఆఫ్ లా ఉందా లేదో నేను క్లయింట్స్ కేసెస్ లో చూసి ప్రిపేర్ చేస్తాను డివోర్స్ గ్రౌండ్స్. సో మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ మాత్రమే చెప్పగలను నేను. బికాస్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అండ్ మ్యారేజ్ యాక్ట్ సంథింగ్ ఐ పర్సనలీ డోంట్ ప్రాక్టీస్. మన మోస్ట్లీ నా కేసెస్ హిందూ మ్యారేజ్ యాక్ట్స్ వస్తాయి కాబట్టి హిందూ మ్యారేజ్ యాక్ట్ లో భర్తలకి ఈక్వల్ రైట్స్ ఇచ్చింది. నీకు చాలా మంది అమ్మాయిలే 498 ఇవన్నీ వేసి బయటకు వస్తున్నారు. బట్ ఇప్పుడు భర్తలు కూడా వాళ్ళ గొంతులు అరుస్తూ చరుస్తూ లెగుస్తున్నారు దట్ వీ వాంట్ డివోర్స్ అని చెప్పి. మిస్యూజ్ అవ్వట్లేదా? ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది. బట్ ఎవరైతే నిజంగా అడల్టరీ అండ్ క్రుయాలిటీ గ్రౌండ్స్, ఈ రెండు బిగ్గెస్ట్ గ్రౌండ్స్. అడల్టరీ అంటే ఏంటంటే, నేను ఇందాక ఒక ఎపిసోడ్ లో కూడా చెప్పా, విచ్చలవిడిగా భార్య ఎవరితో ఉన్నా సరే మీరు అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి సుప్రీంకోర్టు వారు పిచ్చివారు ఇవ్వలేదు. అది ఆ అమ్మాయి కన్సెంట్ తో ఇంకోళ్ళతో ఉంటే అది క్రిమినల్ అఫెన్స్ అయ్యి పెంట చేసుకొని కోర్టులకి వెళ్ళి కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించడం లేదు. ఇట్స్ నో మోర్ ఏ క్రిమినల్ అఫెన్స్. కానీ సివిల్ రైట్ ఇచ్చింది మనకి. ఏంటి, యూ కెన్ టేక్ దిస్ యాజ్ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అని. నువ్వు భరిస్తూ సహిస్తూ ఇంకోళ్ళతో తిరుగుతూ నీ భావోద్వేగాన్ని చంపుకుంటూ అమ్మాయిని ఏమనలేక తిట్టలేక కొట్టలేక మళ్ళీ తిడితే కొడితే అక్కడ నీ మీద ఎదురు కేసులు పెట్టి డొమెస్టిక్ వైలెన్స్ అని మాట్లాడుతుందో అని క్షమించే భర్తలకి ఇది ఒక బ్రహ్మాస్త్రం. బట్ అది నువ్వు ప్రూవ్ చేయగలగాల. ర్యాండమ్ గా పార్క్ లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు నా భార్య ఇంకొక అబ్బాయితో కూర్చుందని పెట్టాడు అడల్టరీ గ్రౌండ్ కింద. కోర్టు వారు సుప్రీం కోర్టు వారు దాన్ని కొట్టిపడేశారు. పార్క్ లో పక్కన కూర్చుంటే అది గ్రౌండ్ ఎట్లా అవుతుంది, అది అడల్టరీ ఎట్లా అవుతుంది? అట్లా పిచ్చి ఎవిడెన్స్లు కాకుండా నేను అదే చెప్తా క్లయింట్స్ అంటే వాళ్ళకి ఎలాంటి ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు వేరే వాడితో తిరుగుతుంది, ఇందాక నువ్వు అన్నావు పార్క్ లో కూర్చున్నారు, ఇలాంటి కన్సిస్టెంట్ గా. అడల్టరీ మీన్స్ నీతో కాకుండా ఇంకొకళ్ళతో మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా రిలేషన్షిప్. ఒక భర్త పొజిషన్ లో ఇంకొకళ్ళని అమ్మాయి పెట్టుకుంది అనే గ్రౌండ్స్ అడల్టరీ అంటే. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ దాన్ని స్ట్రాంగ్ గా చూపించాలి. సో ఎవిడెన్స్లు ఉండాలి, ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ ఉండాలి, మెంటల్ క్రుయాలిటీ.
మెంటల్ క్రుయాలిటీ, ఫిజికల్ క్రుయాలిటీ కూడా ఇండియాలో కొడుతున్నారు ఆడవాళ్ళు. I'm not kidding. I have a beautiful client from Bengaluru, which is a software engineer. అన్ని రికార్డులు ఉన్నాయి. కెమెరాలు పెట్టాడు. ఎట్లా మీ సాఫ్ట్వేర్ అంటే మేము అంతే కదా మేడం, వీ వాంట్ ఎవిడెన్సెస్ అంటారు. వాళ్ళంతా చాట్ జీపీటీలో చదివేసి ఎవిడెన్స్లన్నీ వాళ్ళ పిల్లల సాఫ్ట్ ఐ లోపల కెమెరా పెట్టాడు అబ్బాయి. సినిమాల్లో చూసాను నేను, ఇవన్నీ నిజంగానే ఉన్నాయి. వాళ్ళ ఆవిడ ప్రేమగా వాళ్ళ అత్తగారితో మాట్లాడి వాళ్ళ అమ్మ నాన్నతో ఎలా ప్లాన్ చేసి ఇతన్ని ఇచ్చేయాలి అనేది ఒక ఎవిడెన్స్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఎవిడెన్సెస్ పెట్టావు అబ్బాయి అన్నా నేను. అది క్రూయాలిటీ. అండ్ పిల్లల్ని కొట్టడం, తిట్టడం ఇతను లేనప్పుడు అవన్నీ. సో దిస్ ఇస్ క్రూయాలిటీ అండ్ ఎవిడెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ఆల్సో సో 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 ఇంపార్టెంట్. దీని తర్వాత ఇంకో గ్రౌండ్ ఏంటంటే ఎయిడ్స్ కానీ ఇట్లా ఏదైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నా సరే ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రౌండ్. ఓకే. అండ్ ఇంట్లోంచి వదిలేసి వెళ్ళిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, అసలు నేను పట్టించుకోవట్లేదు, రాలేదు. ఫస్ట్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ డివోర్స్ నేను ఏమంటా కాంజుగల్ రైట్స్ వేద్దాం అంట. అంటే ఇంటికి వచ్చినతో కాపురం చేయమ్మా, ఐమ్ స్టిల్ విల్లింగ్ టు హ్యావ్. ఎందుకంటే దూరంగా ఉన్న కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని ఐ బిలీవ్ కొంచెం ప్రేమ కాంప్రమైజ్ అవ్వనికే చూస్తా. ట్రై. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రౌండ్. నిన్ను వదిలేసి ఒక 2 ఏళ్ళు కనుక ఇంట్లోంచి వెళ్ళిపోయి నీతో ఫిజికల్ రిలేషన్షిప్ లేకుండా దూరంగా వెళ్ళిపోయినా సరే దట్ ఈస్ డెఫినెట్లీ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్. చాలా మంది ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ అనేది ఒక కొత్త ట్రెండ్. నాకు ఈ దేవుడు నచ్చకపోతే నాకు నచ్చిన దేవుడు నమ్ముకుంటాను, అది నా ఫండమెంటల్ రైట్ అంటున్నారు. అలా కనుక నీ భార్య నీకు నచ్చకుండా, నీకు తెలియకుండా, నీకు చెప్పకుండా మతం మార్చుకున్నా దట్ ఈస్ గ్రౌండ్ టు డివోర్స్ అని చెప్పారు. బికాస్ యూ కాంట్ కోహాబిట్ విత్ హర్. కోహాబిటేషన్ అంటే ఆ ఫిజికల్ రిలేషన్షిప్ కానీ ఏదైనా. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రౌండ్. చనిపోయింది అనుకుందాం, అంటే చనిపోయింది అనడానికి ఒక 7 years అసలు ఆవిడ కనిపించలే, ఎక్కడా లేదు. లైక్ యూ డోంట్ నో వేర్ షీ ఈస్ అండ్ ఇన్ రియాలిటీ గ్రౌండ్స్ యూ డోంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్ ఇన్ యువర్ ప్రాక్సిమిటీ. 7 years. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రౌండ్. ఇప్పుడు ఫారెన్ కల్చర్ లో ఒక మంచి ట్రెండ్ ఇండియాలో కూడా పాకుతుంది ఏంటంటే సన్యాసం తీసుకోవడం. రామ హరే కృష్ణ అవని, జై బాబా అవని, లేకపోతే జై వాట్ ఎవర్ అవని. ఇఫ్ షీ థింక్స్ నాకు ఈ భూప్రపంచంలో ఐహిక బంధాలు వద్దు, నేను సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను ఆవిడ కనుక డిసైడ్ అయితే అది ఉండే. సో దట్స్ ఆల్సో బిగ్గెస్ట్ గ్రౌండ్. బైగామి అంటే ఏంటంటే నువ్వు ఉండగా భర్తగా బతికుండగా నువ్వు ఉన్నావని తెలిసి నీతో డివోర్స్ తీసుకోకుండా ఇంకోళ్ళు పెళ్లి చేసుకోవడం, అది నీకు తెలిసింది అనుకో, ఆ ప్రూఫ్లు ఉన్నాయనుకో, బిగ్గెస్ట్ ఎవిడెన్స్ ఫర్ ద గ్రౌండ్స్ ఫర్ డివోర్స్. మోరల్ డిగ్రేడేషన్ అంటే ఆవిడ నీకు తెలిసి ఫ్రాడ్లు చేస్తుంది సొసైటీలో, లాట్ ఆఫ్ నాన్సెన్స్ దట్ షీ ఈస్ డూయింగ్ విచ్ యూ డోంట్ లైక్, దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రౌండ్. అంటే మోరల్ డిగ్రేడేషన్ కూడా చాలా వెల్ ఎస్టాబ్లిష్ చేయాలి ఎవిడెన్స్. నైతికంగా ఆవిడ చాలా నీచమైంది, fraudulent లోన్లు తీసుకుని, లాట్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ మోరల్ డిగ్రేడేషన్ కింద వస్తుంది. అండ్ ఇండియాలో కూడా జ్యుడిషియల్ సెపరేషన్ ఉంది. యుఎస్ లో లాగా ఒక 1 year ఇస్తారు మనకి. అంటే బాగా గొడవలు అయ్యి విపరీతంగా కోర్టుకు చచ్చి ఇద్దరు కలవలేని పరిస్థితుల్లో నేనే చెప్తాను యూ కెన్ అప్లై టు ద కోర్ట్ జ్యుడిషియల్ సెపరేషన్. కొంచెం అంటే ఇది ఎవరు చెప్పుండదు నీకు, డివోర్స్ వద్దు కానీ నేను నా భర్తతో ఉండలేదు అన్న వాళ్ళకి నేను ఇది ఒక ఆప్షన్ కింద ఇస్తాను యాజ్ అన్ అడ్వకేట్ గా. చాలా మంది ఏంటంటే ఆ పదా లెట్స్ ఫైల్ టు, నేను ఏమంటానంటే కోర్టు నుంచి ఒక చిన్న ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఈ 1 year లో జ్యుడిషియల్ గా సెపరేట్ అయ్యారు, వీళ్ళు భార్యాభర్తలుగా కలవట్లేదు, కలిసి ఉండరు, కలవాల్సిన అవసరం కూడా లేదు, యు ఆర్ సెపరేటెడ్ జ్యుడిషియలీ లీగలీ, కానీ యు ఆర్ స్టిల్ మ్యారీడ్. ఓకే, దిస్ ఇస్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ఇండియన్ లా. సో ఇది అయిన తర్వాత కూడా నీ భార్యకి నువ్వు ఇనఫ్ టైం ఇచ్చావు, లీగల్ గా జ్యుడిషియల్ సెపరేషన్ కూడా ఆమెకు కావాల్సిన టైం ఇచ్చావు, ఆ తర్వాత నేను రాను పొమ్మంది అనుకో, డెఫినెట్లీ దిస్ ఆల్సో గ్రౌండ్ ఫర్ డివోర్స్. సో దీస్ ఆర్ ద 10 grounds for divorce, ఎస్పెషల్లీ ఫర్ మెన్. ఇదండి నిజంగా. అంటే ఒకటి ఎవిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఆ ఎవిడెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో మీకైనా ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉషని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.